నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. గెలుపు తర్వాత మొదటిసారి మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం. కూటమి శ్రేణులు ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజా తీర్పుకి అనుగుణంగా కూటమి నాయకులు పనిచేయాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో భయానక వాతావరణం నెలకొందని, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని, వైసీపీ నాయకులు కార్యకర్తలకి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని, 5 ఏళ్ల పాటు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ట్విట్టర్ వేదికగా జగన్ మండిపడ్డారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని రాష్ట్ర ప్రజలు నిజం చేసి చూపించారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించారని కొనియాడారు. పార్టీ మారడంతో ప్రజల్ని దోచుకోవడానికి జగన్ సృష్టించిన దొంగల ముఠ జారుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బీజేపీని బూచిగా చూపించిన మైనార్టీలు విఘ్నతతో ఆలోచించి ఓట్లు వేయడం శుభపరిణామం అని కొనియాడారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి ఫైళ్లు జీఎంసీ నుండి అర్ధరాత్రి కదులుతున్నాయని, ఇదే జరిగితే అధికారుల్ని, గత పాలకులని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు ఇష్టంతో పాటు తనకి అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో 175 నియోజకవర్గాలకు 95% తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం, జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చాం, మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలామంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను, ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుండి, బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠ అంటే దండుపాళ్యం టీంని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు. వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నములుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా
ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని, చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలందరినీ కూడా బీజేపీని బూచీగా చూపించి ఎక్కడో కూడా వైసీపీ ఏదో లౌకికమైనటువంటి పార్టీగా వాళ్ళు చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ముస్లింలు ఒక ఆలోచనతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం అని భావించి తప్పకుండా వారందరూ కూడా ఒక ఏకపక్షాన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినందుకు ముస్లిం సమాజం యావత్తు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైతే వనరులను కొల్లగొట్టినటువంటి అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడ ఉపేక్షించేటువంటి అవసరం లేదు. వారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి పాపానికి దాదాపు 15-20 సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు. దీనికి తప్పకుండా జగన్ అండ్ టీం ఏదైతే సైకో టీం ఉందో దీనికి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా మన గుంటూరు నగరంలో ఈరోజు చూస్తూ ఉన్నాం, 10 సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ముస్తఫా గారు ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా రాష్ట్రంలోనే పనికి మాలినటువంటి శాసనసభ్యుడిగా ఈ ముస్తఫా గారు ఈ నగరాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ముస్తఫా గారు తలపెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా గుంటూరు నగరంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా మీరు చేశారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అందుకే చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు 32,000 పైచిలుకు మెజార్టీ ఇచ్చినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. పేరున ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి, గుంటూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించి, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు, ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలాగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఎన్నికలుగా భావించి వారే క్యాండిడేట్ అనేటటువంటి విధంగా భావించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇప్పుడే ఒక వార్త విన్నాం, కొన్ని దొంగ ఫైల్స్లు మున్సిపాలిటీలో ఉన్నటువంటి దొంగ ఫైల్ని రాత్రిపూట దొంగిలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. మీ అందరికి కూడా ఇప్పుడే మీరు కార్పొరేషన్ అధికారులను సంప్రదించండి. ఎటువంటి ఫైలు కూడా మేయర్ ఛాంబర్ దగ్గర నుండి, కమిషనర్ ఛాంబర్ దగ్గర నుండి ఏ ఒక్క ఫైల్ కూడా అక్కడి నుంచి తరలిపోవడానికి అవకాశం లేకుండా కట్టడి చేయాలని చెప్పి అధికారులకు చెప్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడైనా మీరు ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు. మీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్రజాధనాన్ని ఎవరైతే లూటీ చేశారో వారందరినీ కూడా తప్పనిసరిగా నిలదీస్తాం. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కష్టానికైనా, ఎంతటి నాయకత్వమైనా భరించి తప్పకుండా వారికి న్యాయం చేసేటువంటి విధంగా ముందుకు సాగుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయులకు, మీడియా మిత్రులకు ఈ యుద్ధంలో మీరు కూడా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ప్రజల తీర్పుకి అనుగుణంగా ఎన్డీఏ కూటమి పనిచేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిందేనని అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, గెలిచిన వారు బలవంతులు, ఓడిన వారు బలహీనులు కాదని అన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా పనిచేస్తూ కూటమికి, ప్రభుత్వానికి సమయం ఇస్తామని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. అవసరమైనటువంటి ప్రతి చోట ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం. ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా, ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం. ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ ప్రజా అవసరాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల పక్షాన నిలబడి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రజల పక్షాన వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, దానికి ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీ సహకారాన్ని అందిస్తూ వచ్చినటువంటి మీకు రానటువంటి కాలంలో కూడా ఇదే రకంగా సహకారాన్ని అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి పౌష్టికాహారాన్ని అందించాలని పిలుపునిస్తూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రతుకుదాం బ్రతకనిద్దాం పేరుతో రూపొందించిన పోస్టులని గురువారం దినేష్ కుమార్ ఆవిష్కరించారు. గుంటూరు గుంటగ్రౌండ్ సమీపంలోని ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్ఞాన ప్రసన్న బాబాతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పోస్టర్లని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఇవాళ ఒక శుభదినము. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కోసము అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాలు అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పౌష్టికాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ, ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీలో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలు అందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసడం చాలా చాలా సంతోషము. అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది. వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పౌష్టికాహారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆర్ ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది. బాబా గారు అండ్ వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ సేవలు చేసిన విధానము, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మనందరికీ తెలిసినదే. ఖచ్చితంగా ఆ నమ్మకంతో దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవశ్యము. ఇప్పుడు బాబా గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ₹100 ఫర్ 1 మంత్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక 1 year చేయాలంటే ఇట్స్ ఓన్లీ ₹12,000. సో నేను కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 5 kids ఈచ్. నెక్స్ట్ 1 year అట్లీస్ట్ 5 10 మందికి ఈ సహాయం నాతో పాటు నా ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది.
ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ అ డొనేషన్ ఆఫ్ మనీ, ఇట్స్ గివింగ్ రీబర్త్ ఆర్ లైఫ్ టు పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు డై వితౌట్ దిస్ న్యూట్రిషన్. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ఆర్గనైజర్స్కు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఈ విషయాలు, ఈ కోరిక, ఈ విజ్ఞప్తి ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్ళాలి. ఇట్లాంటి వ్యవస్థలకి ఖచ్చితంగా ముందుకు వచ్చేసి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో దాతలు ఇవ్వాలని గురించి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ, ఇట్లాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి విజయంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోబోతున్నామని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో గురువారం గాదే మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ముందే రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు మనోధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. కక్ష సాధించడానికే కాకుండా రాష్ట్రంలో యువత అభివృద్ధి కోసం మాత్రమే తాము సమయాన్ని కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని జగన్ ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. గుంటూరులో ప్రైవేట్ రెడ్డి వసతి గృహంపై జన సైనికులు దాడి చేశారని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని నమ్మి ఇంత పెద్ద ఎత్తున కూటమికి విజయం చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ప్రజలందరూ కూడా అట్లాగే శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించుకుందాం, అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం. ఖచ్చితంగా జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడేటువంటి పార్టీలో ఏదైతే ఒక మార్పు కోరుకుని ఈ రాజకీయాల్లోకి వచ్చామో, రాజకీయాల్లో జనసేన పార్టీని స్థాపించడం జరిగిందో, ఆ రకంగా ఖచ్చితంగా ఆ భరోసా ఉంటుంది. ఇది ఒక పెద్ద బాధ్యతగా కూడా జనసేన పార్టీ రేపు ప్రభుత్వంలో పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్తూ, మరి ముఖ్యంగా ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఏదో రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతుందని, ప్రభుత్వం ఏర్పడకుండానే దాడులు చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది, అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది, 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరి ఇది కూడా ఎవరో ఒకరు రాసేవారు కదా, ఈయనకైతే తెలియదు. కానీ ఇంతకుముందు స్పీచ్ రాసిచ్చినట్టుగా ఇంకా వీళ్ళకి బుద్ధి రాలా ఆ రాసేవాడికి. 5 ఏళ్లుగానేమో చాలా పటిష్టంగా ఉందంట ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఇప్పుడు దెబ్బతిన్నాయంట. అంటే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో ఇది ఒకటి అర్థం. 5 ఏళ్ళు పోలీస్ వ్యవస్థను ఏం చేసావో నీకు తెలీదా? ఏ రకంగా పోలీసుల్ని, ఉన్నత అధికారులను కూడా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి నీ కార్యకర్తల్లాగా వాడుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి పోస్టింగ్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఐపీఎస్లు? రేపు మా భవిష్యత్తు ఏంటో అని అర్థం కాకుండా ఇవాళ తిరుగుతున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? ఒక ఐపీఎస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటి ఇవాళ? ఈయన గారి టైంలో చాలా శాంతి భద్రతలు బాగున్నాయంట, ఈయన గారు అయిపోయిన 2 రోజులకే రక్షణ లేకుండా పోయిందంట. అంటే అంత అభద్రతా భావంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఒకసారి మీ చేష్టలు, తమరు చేసినవన్నీ నువ్వు గుర్తు తెచ్చుకుని అట్లాగే ఉంటుందని అనుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఉండదు పరిపాలన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2 రోజుల క్రితం చెప్పాడు. ఎందుకంటే నీకు అంత విఘ్నత లేదు, మీ పార్టీ వాళ్ళకి అంత
విజ్ఞత కూడా ఉండదు. స్పష్టంగా చెప్పాడు మా నాయకుడు. ఇది కోపోద్రేకాలకి లోనయ్యే టైం కాదు, కక్ష సాధింపులు చర్యలు తీసుకునేటటువంటి టైం కాదు. మాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చిన తర్వాత అది బాధ్యతగా ఫీల్ అవుతున్నాం మేము. మా బాధ్యతని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం మేము వాడతాం తప్పితే వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడ కూడా దాడులు ప్రతిదాడులు ఉండవు అని క్లియర్గా చెప్పాడు. 2 రోజుల క్రితం మా నాయకుడు చెప్పిన మాట ఏంటి, ఇవాళ వచ్చేసిన ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, మా వాళ్ళకి రక్షణ లేదు. రక్షించుకోవాల్సిన బాధ్యత నీది కదా. ఒకవేళ రక్షణ లేకపోతే నువ్వేం ఇంట్లోంచి బయట రావు, నీ రక్షణ నువ్వు చూసుకుంటావు. నిన్ను నమ్మిన వాళ్ళని రెడ్డిపోతే మాత్రం నాకేంటి అనే సందాన్ని నువ్వు ఉన్నవాడివి. ఇవాళ వచ్చి ఎట్లా మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి గారు? అది ఒక పక్కన మాట్లాడుతూ, ఇంకో పక్కన వాళ్ళ యొక్క అఫీషియల్ పేజీ, వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పేజీలో గుంటూరులో లక్ష్మీపురం హాస్టల్ నేమ్ బోర్డులో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రలతో రాళ్లతో దాడి చేసి హాస్టల్ యజమాని కొట్టి బలవంతంగా మోకాళ్ళపై కూర్చోబెట్టినటువంటి జనసేన పార్టీ గుండాలు. అది మీది కదా నైజం. జనసేన పార్టీలో జన సైనికులే. సైనికులు అంటే ఎట్లయితే దేశాన్ని రక్షిస్తారో అట్లా ఇక్కడ కూడా రాష్ట్రాన్ని రక్షించుకుందామని ఏర్పాటైనటువంటి వ్యవస్థ జనసేన పార్టీ అంటే. కానీ వేరే గూండాలతో తయారైనటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఎవడు తెలియదు రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో తెలీదా? పక్క రాష్ట్రంలో తెలీదా? గూండాలతో నిండినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, రక్షణ కల్పించేటటువంటి సైన్యంతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లాగరా బాబు? మీరు మీ అఫీషియల్ పేజీల్లో ఎక్కడ పోస్టులు అయ్యి ఎవరు వచ్చారు, ఎవరికైనా సంబంధం ఉందా? ఏనాడైనా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడన్నా రౌడీజం చేసింది ఉందా? ఎక్కడన్నా? గూండాలు ఉన్నటువంటి పార్టీ నీది, బూతులు తిట్టేవాళ్ళు ఉన్నటువంటి పార్టీ నీది. అది స్వచ్ఛందంగా సేవ చేసి ప్రేమించేటటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మా గురించి నువ్వు ఎక్కడో ఏదో సెనిటైజేషన్ తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి మాకు కలిపి మమ్మల్ని ఏదో అబాస్పాలు చేయాలనే ఒక పిచ్చి ప్రయత్నం ఇంకా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తానంటే ఇంకెందుకురా బాబు నీకు దుగ్ధ? ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే చూపించాం కదా రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు నమ్మారో కూడా చూశారు కదా మీరు. ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాష్ట్రం యావత్తు కూడా నమ్మి కూటమికి ఇంత పెద్ద విజయం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వచ్చి ఏదో అబండాలు వేద్దాము అనుకుంటే ఎవడు నమ్ముతాడు ఇంకా మిమ్మల్ని? అసలు మీ ఎవడు చూస్తున్నాడు? మీ సాక్షి ఛానల్ ఎవడు చూడలేదంట. అలాంటిది మీ ఇన్స్టాగ్రాములు మీరు పెట్టుకునే మీ ఫేస్బుక్లో ఎవడు చూస్తాడు? ఇంకా మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నాం. ఇలాంటి అసత్యాలైనటువంటి వీడియోలను తీసుకొచ్చి మీ ఇష్టానుసారంగా ఎక్కడా కూడా ట్రోల్ చేయొద్దని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకందరికీ హితవు పలుకుతున్నారు. మరొకసారి ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు ఇప్పుడు పెద్ద బాధ్యత వచ్చింది. మాకు నిన్నటి వరకు సేవ చేస్తాం స్వచ్ఛందంగా, ఇవాళ ఒక బాధ్యత వచ్చింది. ఈ బాధ్యతలో మేము ఏ రకంగా సక్సెస్ అవుతామా అనే ఆలోచనతోనే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నాం. ఎక్కడ కూడా దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తూ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను. అట్లాగే మా నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నాను, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మన వైపు వేళ్ళెత్తి చూపించడానికి రెడీగా ఉన్నటువంటిది పరిస్థితి మనకు అర్థమవుతుంది. కనుక ఎక్కడా కూడా ఎవరు చేసినా కానీ దాన్ని ఆపే బాధ్యత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా తీసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ పేజీలు ఏదైతే పెట్టారో దాని మీద కంప్లైంట్ చేస్తాను నేను. ఎందుకంటే మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ మమ్మల్ని ఏదో గొడవ చేయాలి, మమ్మల్ని ముద్దాలుగా చూపించాలనే ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారో దాని మీద ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాను రేపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. గెలుపు తర్వాత మొదటిసారి మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం. కూటమి శ్రేణులు ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజా తీర్పుకి అనుగుణంగా కూటమి నాయకులు పనిచేయాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.